ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. జూన్ 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక యువత భవిత శీర్షికలో తులారాశి వారు అంటే చిత్త 1-2 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ 1, 2, 3 పాదాల వారు తమ వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాల్లో విశేష ఆర్జనని ప్రతిభని గడించడానికి ఏ విధమైన దైవారాధనని ఎలా చేయాలో ఆ విశేషాన్ని, అలాగే నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, వర్ష ఋతువు, అధిక ఆషాఢమాసం, శుద్ధపక్షం. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, కుజ, శుక్ర, రాహువులు అనుకూలుగాను శుభులుగాను ఉన్నారు. ఆ కారణంగా క్రొత్తదైనటువంటి రంగాల్లో ప్రవేశం లభిస్తుంది. ప్రవేశించిన రంగాల్లో ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి ద్వారా అనుభవం లభించే అవకాశం బాగా కనిపిస్తుంది. అశ్విని నక్షత్ర జాతకులు యోగా ధ్యానం పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటారు. దాని ద్వారా శరీర ఆరోగ్యాన్ని బాగా పరిరక్షించుకునేందుకు తగిన కృషిని చేస్తారు. భరణీ నక్షత్ర జాతకులు విందులు వినోదాలతో పాటు పుణ్యక్షేత్రాలని, తీర్థయాత్ర సందర్శనాన్ని చేస్తారు. దైవం మీద విశేషమైనటువంటి ఆసక్తిని, అభిమానాన్ని పెంపొందించుకుంటారు. కృత్తికా నక్షత్ర జాతకులు న్యాయస్థానంలో విజయాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు. పరమ సంతోషంగా ఈ వారాన్ని గడపగలుగుతారు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. అధిక ఆషాఢమాసం కాబట్టి తొలకరి నిమిత్తం గంగా పూజని చేయాలి. ఇక ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం రోజుల పాటు కృతజ్ఞతాపూర్వకంగా 7 రోజుల పాటు దైవ దర్శనాన్ని చేయడం చాలా ఉత్తమం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే బుధ, శుక్ర, కేతువులు శుభ్రులుగా ఉన్నారు. రవి అననుకూలుడుగా అంటే అనుకూలత లేని పరిస్థితిలో అర్ధశుభుడుగా గోచరిస్తున్నాడు. ఆ కారణంగా ఆలోచన సరైనటువంటిది తట్టే అవకాశం తక్కువ. బుద్ధి సక్రమంగా పనిచేయదు. మరుపుకి గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి నిర్ణయాలని ఏ విధంగానూ ఈ వారంలో చేయకుండా ఉండడం మంచిది. ఈ రాశిలో ఉన్న నక్షత్ర జాతకులందరూ కూడా. కృత్తికా నక్షత్ర జాతకులు ఏదైనా ఒక ఆలోచనని చెయ్యాలి అని అన్నట్టయితే 1-2 మార్లు ఆలోచించి పై వారానికి వాయిదా వేసుకోవడం మంచిది తప్ప తమకు తాముగా సొంత నిర్ణయాన్ని తీసుకోగలిగిన వారం ఇది కాదు. రోహిణీ నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాల్లో పైవారితో కానీ క్రింది వారితో కానీ వాదోపవాదాలని చేయవద్దు. అనవసరమైనటువంటి నింద మీద పడ్డప్పటికీ కూడా తాత్కాలికంగా భరించడం ఉత్తమమే తప్ప ఎదురు తిరగడం శ్రేయస్కరం కాదు. మృగశిర నక్షత్ర జాతకులు చక్కనైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు. అయితే రుణాలని ఇయ్యడం శ్రేయస్కరం ఏమాత్రము కాదు. రుణాలని తెచ్చుకోవడం అంతకంటే శ్రేయస్కరం కాదు. ఈ వారంలో దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. అధిక ఆషాఢమాసం కాబట్టి చక్కని వర్షాలు కలగడం కోసమని పసుపు వినాయకుడిని పూజించి సమీపంగా ఉన్నటువంటి కాలువలో కానీ చెరువులో కానీ కలపండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సరైన నిర్ణయాన్ని చెప్పవలసిందిగా భగవంతుణ్ణే ప్రార్థించాలి తప్ప తమకి తోచిన ఆలోచనని అమలు చేయడం శ్రేయస్కరం కాదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, కుజ, బుధులు అర్ధశుభులుగా కనిపిస్తున్నారు. గురు, శుక్రులు శుభులుగా కనిపిస్తున్నారు. ఈ కారణంగా ఈ రాశిలో ఈ వారం తీవ్రమైన నిరాసక్తత చేకూరుతుంది. అనాసక్తి గోచరిస్తోంది. నిరాశగా అనిపించవచ్చు. అంత మాత్రం చేత ఈ నెల ఇలాగే ఉంటుందని, ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉంటుందని ఏ విధంగానూ నిరాశ పడకూడదు. తాత్కాలికంగా ఈ వారం నిరాశాజనకంగా ఉంటుంది అని మాత్రమే అనుకోగలగాలి. అది నిజం కూడా. మృగశిర నక్షత్ర జాతకులు ముఖ్యమైనటువంటి గృహ నిర్మాణ సంస్థకి సంబంధించిన వారైనా లేదా వ్యవసాయ రంగానికి చెందిన వారైనా తాత్కాలికమైనటువంటి నిరాసక్తికి, నిరాసక్తతకి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయి అని అనుకునేటటువంటి వేళ తాము అనుకున్నటువంటి ముఖ్యమైన కార్యక్రమం వాయిదా పడవచ్చు, లేదా తాత్కాలికంగా ఆ పని అభ్యంతరంతో ఆగిపోనూ వచ్చు. అంత మాత్రం చేత
తీవ్రమైనటువంటి నిరుత్సాహానికి గురి కావాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. పునరుసు నక్షత్ర జాతకులకి సంపూర్ణమైన విజయం లభించిందని అనిపించిన ఆ విజయం తాత్కాలికమైనటువంటి విజయమే తప్ప సంపూర్ణమైన విజయం కాదు అనేది పరిశీలన మీద తేలుతుంది. అంత మాత్రం చేత నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఈ వారం మాత్రమే ఇలా ఉంటుందనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చెయ్యాలి. వినాయకుడిని పూజించి, ముఖ్యంగా గరికతో పూజించి, అధిక ఆషాఢమాసం కాబట్టి తొలకరి జల్లుల్ని కురిపించవలసిందని ప్రార్థించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసికమైన ఒత్తిడి తొలగడం కోసం కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే శుక్రుడు రాహువు శుభులుగా గోచరిస్తున్నటువంటి కారణంగా తాము చేపట్టినటువంటి అన్ని పనులు కూడా విజయవంతంగా ముగుస్తాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి పునరుసు నక్షత్ర జాతకులు ఏదైనా కళాశాల ప్రవేశం గురించి కానీ లేదా ఉద్యోగానికి సంబంధించిన బదిలీ విషయంలో కానీ ఏదైనా ప్రయత్నాన్ని చేస్తే తప్పక సఫలం అవుతుంది. ఈ వారంలో ఏ విధమైన అనుమానము లేదు. పుష్యమి నక్షత్ర జాతకులది ఈ వారం పైచేయిగా ఉంటుంది. పై క్రింది ఉద్యోగులందరూ కూడా అనుకూలతతో ఉంటారు. గృహం, పొలం మొదలైనటువంటి వాటిని కొనుక్కోగలిగిన అవకాశం బాగా కనిపిస్తోంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి సంఘంలో కీర్తి ప్రతిష్టలు, ప్రశంసలు, మన్ననలు బాగా లభించే అవకాశం ఈ వారంలో కనిపిస్తోంది. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. అధిక ఆషాఢమాసం కాబట్టి వర్షాలు కురవాలనే అభిప్రాయంతో మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని పూజించి దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధనం అనేది ఐకమత్యాన్ని ఇయ్యదని, కుటుంబ సభ్యులతో ఉండే శాంతి సౌభాగ్యాలే ఐకమత్యాన్ని ఇస్తాయని గ్రహించగలగాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు శుభులుగా గోచరిస్తున్నారు. ఈ కారణంగా ఎవరో ఒకరిని అతిగా విశ్వసించడం కానీ లేదా ఏదైనా ఒక ఆస్తిని అమ్మి రుణాన్ని తీర్చడం కానీ లేదా బదిలీ అయినట్లయితే సర్వ సమస్యలు పరిష్కారం అవుతాయనే అభిప్రాయంతో కానీ ఈ రాశిలో ఉండేటటువంటి నక్షత్ర జాతకులు అందరూ ఉంటారు. అది తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. మఖా నక్షత్ర జాతకులు తాము చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వమ్ము అంటే వ్యర్థమైపోతున్నటువంటి కారణంగా ఒక ఆధ్యాత్మిక మూర్తిని కానీ ఎంచుకున్నట్లయితే మానసికమైన శాంతి కలుగుతుంది అని అనుకుని విశేషంగా వారిని నమ్ముతారు. నమ్మవలసినంత మాత్రమే నమ్మడం మంచిది తప్ప విశేషంగా అతిగా నమ్మడం శ్రేయస్కరం కాదు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు అంటే పుబ్బా నక్షత్ర జాతకులు భార్యకు ఉన్నటువంటి ఆస్తిని అమ్మి ధన ప్రాప్తిని పొందాలనేటటువంటి అనవసరమైన ఆలోచన ఎవరి ద్వారానో కలిగి ఉంటారు. అది మాత్రము సరికాదు. తాత్కాలికంగా వచ్చినటువంటి ఆర్థికమైన ఇబ్బంది అలాగే నిదానంగా తొలగిపోతుంది. ఒక్క వారానికి వాయిదా వేసుకుంటే చాలు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఉద్యోగంలో ఉండేటటువంటి మార్పుని కానీ చేసుకున్నట్లయితే తప్పక సుఖం కలుగుతుంది అని అనుకుంటారు. ఉద్యోగపు మార్పు ఆలోచన ఏమాత్రము సరికాదనే యథార్థాన్ని గ్రహించగలగాలి. కొంతకాలానికి ఆ ఆలోచనని వాయిదా వేసుకోవాలి. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఇది అధికాషాఢమాసం కాబట్టి వర్షాల కోసమని శివాభిషేకాన్ని ప్రతి ఇంటా చేయడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం శత్రువునైనా సరే తాత్కాలికమైనటువంటి మిత్రభావంతోనే చూడాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే రవి, బుధుడు, గురువు, శుక్రుడు, శని అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా కుజ, రాహు, కేతువులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా మంచి వినోదయాత్రలు చేయగలుగుతారు. దేవాలయ సందర్శనాన్ని చేస్తారు. పుణ్యక్షేత్రాలని సంపూర్ణంగా దర్శించగలుగుతారు. బంధువులతో సుఖంగా కాలక్షేపాన్ని చేయగలుగుతారు. చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తప్పక శుభ కార్యక్రమాలకి సంబంధించిన వార్తల్ని వింటారు. మంచి మామిడి తోరణాన్ని కట్టుకుని శుభ కార్యక్రమాన్ని నిర్వహించుకోగలిగిన అవకాశానికి నోచుకుంటారు. హస్త నక్షత్ర జాతకులు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కీర్తికి సంబంధించిన జెండాని ఎగురవేయగలుగుతారు. మంచి పురస్కారాన్ని పొందగలిగే అవకాశాన్ని కూడా పొందుతారు. చిత్తా నక్షత్ర జాతకులు శత్రు విజయాన్ని చేస్తారు. న్యాయస్థానంలో చక్కని అనుకూలమైనటువంటి తీర్పుని పొందుతారు. సంపూర్ణమైన విజయాన్ని పొందగలుగుతారు. గణేశ అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా మంచిది. పసుపు వినాయకుడిని పూజించి ఇంటికి ఉన్నటువంటి నైరుతి మూలలో
బాగా లోతుగా ఆ వినాయకుడిని స్థాపించుతూ వర్షాలు కురవలసిందిగా ప్రార్థించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం యాత్రల్ని చేయాలి. అయితే ఆర్థికమైనటువంటి వ్యయాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఉండాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కేతువు శుభుడుగా ఉన్నాడు, రవి శుక్రుడు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం ప్రతి అడుగుని ఆచి తూచి వేయాలి తప్ప వేగంగానూ అనాలోచితంగానూ వేస్తే తీవ్రమైన ఇబ్బందికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాని ఇది భయపెట్టేటటువంటి వ్యవహారం కాదు, కొద్ది జాగ్రత్తగా ఉండవలసిందిగా ఈ వారానికి చెప్పబడేటటువంటి సూచన మాత్రమే అని గ్రహించుకోగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన ఆలోచనల్ని చేసేటటువంటి సందర్భంలో పెద్దలని అనుభవజ్ఞుల్ని సంప్రదించి మాత్రమే ఏ పనైనా చేపట్టాలి తప్ప అన్నీ నాకు తెలుసును అనే అభిప్రాయంతో అడుగు వేస్తే ఇబ్బందికి గురయ్యే అవకాశం ఈ వారంలో బాగా కనిపిస్తోంది. స్వాతి నక్షత్ర జాతకులు తాము రాసేటటువంటి గ్రంథం విషయంలో కానీ, తాము చేయబోయేటటువంటి కచేరీ విషయంలో కానీ, లేదా తాము ఏదైనా నృత్యానికి ఇతరమైనటువంటి వినోద రంగానికి చెందినటువంటి వారైతే సంపూర్ణమైనటువంటి పూర్తి విశ్వాసంతో కానీ ఆ కార్యక్రమాన్ని చేపడితే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక క్షణం దానికి సంబంధించిన అభ్యాసాన్ని, శిక్షణని పూర్తి చేసుకుని మాత్రమే వెళ్ళడం మంచిది. విశాఖ నక్షత్ర జాతకులు తమ కుటుంబానికి సంబంధించిన ఏ నిర్ణయాన్ని తీసుకోబోయే ముందైనా 1-2 మార్లు ఆలోచించుకుని చేసుకోవాలి తప్ప అనాలోచితంగా అడుగు వేస్తే ఇబ్బంది పడే ప్రమాదం బాగా కనిపిస్తోంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం మంచిది. అధిక ఆషాఢమాసం కాబట్టి వర్షాల కోసమని పసుపు వినాయకుడిని పూజించి దేవాలయంలో రావి చెట్టు కింద ప్రతిష్ఠించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు న్యాయస్థాన దృష్టితో కూడినటువంటి ప్రవర్తనని పూర్తిగా విరమించుకోగలగాలి, సామరస్య ధోరణిలో ఉండాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధుడు, గురువు, రాహువు శుభులుగా ఉన్నారు. కేతువు మాత్రం అర్ధశుభుడుగా కనిపిస్తున్నాడు. ఆ కారణంగా వీరు అనుకున్నటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ధర్మకార్యాలకి ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశం కనిపిస్తోంది. సుఖంగా సానందంగా ఈ వారం అంతా గడపగలుగుతారు ఈ రాశివారు. విశాఖ నక్షత్ర జాతకులు స్థలాల్ని కానీ, పొలాల్ని కానీ, ఇతరమైనటువంటి గృహాలని కానీ కొనుక్కోవడం లేదా వాటికి సంబంధించిన మరమ్మతులకి ధనాన్ని సత్ వ్యయం అంటే మంచి కార్యక్రమాలకి ఖర్చు చేయడం అనేటటువంటి పని చేస్తారు. చాలా ఆనందాన్ని పొందుతారు ఈ వారం. అనురాధ నక్షత్ర జాతకులు తమ వృత్తిలో మంచి పేరు ప్రతిష్టల్ని సంపాదించడమే కాకుండా పదవి ఉన్నతికి కూడా సిఫారసు చేయబడే అవకాశం బాగా కనిపిస్తోంది. అధికారులతో మన్నన, గౌరవం తగినంతగా పాటిస్తూ ఉండడం అవసరం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి తమ వృత్తిలో, ఉద్యోగంలో మంచి గుర్తింపు లభించడమే కాకుండా ఏదో గ్రంథ రచన చేయాలనేటటువంటి ఊహ కూడా కలగడం ఆనందదాయకమైనటువంటి పరిణామం. తప్పక విశేషమైనటువంటి ప్రతిభకి, పురస్కారానికి కూడా జ్యేష్ఠ నక్షత్ర జాతకులు నోచుకునే అవకాశం కనిపిస్తోంది. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా మంచిది. ఇది అధిక ఆషాఢమాసం కాబట్టి వర్షాల కోసమని మన వంతు బాధ్యతగా వినాయకుడిని దర్భలతో పూజించి ఉండ్రాళ్ళని నివేదనం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిరాశ లేకుండా చక్కగా సానందంగా గడపగలరు. ఈ వారం గడపండి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే శుక్రుడు మాత్రమే శుభుడుగా కనిపిస్తున్నటువంటి కారణంగా పనులు ఏవైనా మధ్యలో ఆగిపోవచ్చు, లేదా తాత్కాలికమైనటువంటి నిరాశ విధమైనటువంటి వార్తల్ని వినొచ్చు, లేదా మానసికంగా అంత ఉత్సాహంగా ఈ వారం అంతా ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత దిగులు చెందవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఒక్కో చోట ఎత్తు వస్తుంది, మరోమారు పల్లం కూడా ఖచ్చితంగా కనిపించి తీరుతుంది. మూలా నక్షత్ర జాతకులు ప్రస్తుతం ఉన్నటువంటి దశ విధానం ప్రకారం ఏ నిర్ణయాన్నైనా సరే ఆచి తూచి మాత్రమే తీసుకోవాలి తప్ప వెంటనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని అమలు చేసేసుకోవడం సరికాదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఉద్యోగానికి సంబంధించిన మార్పు కానీ, స్థలానికి సంబంధించిన మార్పు కానీ ఏమాత్రం చేయొద్దు. ఉన్న చోటనే వెతుక్కోవడం సరైనటువంటి విధానం తప్ప మరో ప్రదేశానికి వెళ్ళడం దూరపు కొండలు నునుపు అనే సామెతకి సరైనటువంటి విధంగానే ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఇతరుల ధనాన్ని ఆశించడం కాకుండా తమకున్నటువంటి ధనాన్ని జాగ్రత్త చేసుకునేటటువంటి దృష్టితో ఉండాలి. అలా ఉన్నట్టయితే తప్పక విజయం లభించింది
అనుమానం ఏమాత్రం లేదు. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. గౌరీదేవిని పూజించి ఆ గౌరమ్మని సమీపంగా ఉన్నటువంటి చెరువులోనో కాలువలోనో అధిక ఆషాఢమాసం కాబట్టి వర్షాల కోసం విడవండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శారీరకంగానూ మానసికంగానూ దృఢంగా ఉండాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే కుజ, బుధ, శుక్ర, శని, రాహు, కేతువులు సంపూర్ణ శుభులుగా కనిపిస్తున్నటువంటి కారణంగా తేలికగా కావలసినటువంటి పని ఆందోళనతో ఆలస్యంగా ఎంతో నిరాశకి గురి అయిన పిమ్మట లభిస్తుంది విజయం. అంచేత ధైర్యంగా ఉండొచ్చు, విజయం మాత్రం శ్రమ మీద లభిస్తుందనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు వ్యాపారంలో అభివృద్ధి కోసం తీవ్రమైనటువంటి కొనుగోళ్ళని చేసి ఏ విధమైన లాభము లేదు అని అనుకునేటటువంటి నిరాశా స్థాయిలో తీవ్రమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. శ్రవణ నక్షత్ర జాతకులు ఇక రాదు ఉద్యోగం అని అనుకునేటటువంటి సందర్భంలో ఉద్యోగం తలుపు తట్టినటువంటి వేళ చెప్పలేనటువంటి ఆనందాన్ని సౌఖ్యాన్ని పొందగలుగుతారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఏ విధంగానూ తిరిగి రాదు అని అనుకున్నటువంటి రుణం కొంత మొత్తంగా తిరిగి వచ్చినటువంటి వేళ సంతోషాన్ని ప్రకటించుకుంటారు చాలా ఆనందంతో. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండడం మంచిది. ఇది అధిక ఆషాఢమాసం కాబట్టి వర్షాల కోసమని కర్షక స్త్రీలు అంటే వ్యవసాయదారుల భార్యలని నలుగురిని ముత్తైదువుల్ని పిలిచి వారికి భోజనాలను పెట్టి వారిని సత్కరించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కష్టం మీద పని నెరవేరుతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నించాలనే యథార్థాన్ని మర్చిపోకూడదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే రవి అర్ధశుభుడుగా కనిపిస్తున్నటువంటి కారణంగా గట్టి ప్రయత్నాన్ని చేయవలసి ఉంటుంది. తట్టినటువంటి ఆలోచనని పెద్దలైన వారితో సంప్రదించి మాత్రమే చేయవలసి ఉంటుంది. శారీరకమైన అనారోగ్యం వచ్చినట్టయితే 1-2 మార్లు ఎందుకు ఈ అనారోగ్యం వచ్చిందా అనే యథార్థాన్ని పునఃపరిశీలన చేసుకుంటూ ఉండాలి. ధనిష్ఠ నక్షత్ర జాతకులు తమకు శరీరానికి ఏదైనా అనారోగ్యం కానీ కలిగినటువంటి పక్షంలో ఆ అనారోగ్యం తాత్కాలికంగా వచ్చిందా పూర్వం నుండి వచ్చిందా అనేటటువంటి విషయాన్ని 1-2 మార్లు ఆలోచించుకుని ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రాణానికి ప్రమాదం ఏమాత్రమూ లేదు, కానీ పరిశీలన చేసుకోవడం మాత్రం అవసరం. శతభిష నక్షత్ర జాతకులు అకారణంగా ఏదైనా నింద కానీ వచ్చినట్టయితే తాను చేసినటువంటి నేరం వల్ల వచ్చినటువంటి నింద లేక పుట్టించబడినటువంటి నింద అనే విషయాన్ని 1-2 మార్లు ఆలోచించుకుని ధైర్యంగా ఉండొచ్చు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు కుటుంబానికి సంబంధించిన ఏదైనా చిన్న పొరపత్యం కానీ వివాదం కానీ వచ్చినటువంటి పక్షంలో అది నిజమేనా కాదా, ధర్మబద్ధంగా వచ్చిందా అధర్మబద్ధంగా వచ్చిందా అనేది 1-2 మార్లు ఆలోచించుకోగలగాలి. నష్టమేం కలగదు, కానీ పరిశీలన చేసుకోవడం అవసరం. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించాలి. ఇది అధిక ఆషాఢమాసం కాబట్టి గ్రామంలో ఉండే బొడ్డురాయి నాభిశీల అంటారు, అక్కడ ఉండే అమ్మవారిని సంపూర్ణంగా పసుపుతో అలా పూసి పసుపు జలంతో అభిషేకాన్ని చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి దధ్యోదనాన్ని నివేదన చేయడం అవసరం వర్షాల కోసం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ పనిని తాము చూసుకోవాలి తప్ప ఇతరులకి సలహాలని సూచనల్ని ఇయ్యనే కూడదు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురువు శుభుడుగా ఉన్నాడు. శుక్ర, రాహు, కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా శుభకరమైనటువంటి వార్తలను వింటారు. సంతోషంగా ఈ వారం గడపగలుగుతారు. ఏ విధమైన కష్టము లేకుండా మానసికమైనటువంటి సుస్థిరతతో ధైర్యంతో ఉండగలుగుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి సంతానం దూర ప్రాంతాల నుంచి ఇంటికి వచ్చారనే ఆనందంతో ఈ వారం అంతా గడుపుతారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు శత్రు రుణ బాధల నుండి సంపూర్ణంగా విముక్తులవుతారు. ఆ విముక్తి చెందిన కారణంగా పొందే ఆనందం మానసికంగా ఎంతో విలువ కట్టుకోగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు వృత్తిపరమైనటువంటి ఆదాయం ద్వారా చాలా సంతోషంగాను ఆరోగ్యంగాను ఆనందంగాను ఈ వారం అంతా గడుపుతారు. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. అధిక ఆషాఢమాసం కాబట్టి వర్షాల కోసం గ్రామదేవత ఆరాధనాన్ని చేసి వేపాకు పసుపు కలిపినటువంటి జలంతో అమ్మవారిని అభిషేకించి పరమ సంతోషంగా వర్షాన్ని కురిపించవలసిందిగా ప్రార్థించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తీర్థయాత్రలకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్ళి సందర్శించి రావాలి. ఇక యువత భవిత శీర్షికలో తులారాశి వారు అంటే చిత్త 1-2 పాదాల వారు, స్వాతి 1, 2, 3, 4 పాదాల వారు,
విశాఖ 1, 2, 3 పాదాల వారు. ఈ యువత అయినటువంటి వారు ఈ రాశిలో చెందినవారు తమకి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార విశేషాల్లో అధికమైన ఫలితాలని పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు ప్రతిమని కానీ, శ్రీ మహావిష్ణువు యొక్క చిత్ర పటాన్ని కానీ తీసుకుని పసుపు పచ్చని జలాన్ని, అలాగే గంధంతో కూడినటువంటి జలాన్ని తీసుకుని విష్ణు సహస్రనామాన్ని చదువుతూ సంపూర్ణంగా పరమేశ్వరుని అభిషేకించండి. ఆ అభిషేకిస్తూ ఉన్నంతసేపు విష్ణు సహస్రనామాన్ని మీకు కంఠస్థమైనట్టయితే మీరు చదవండి, లేదా ఎవరైనా చదువుతున్నప్పుడు, లేదా ఏ సీడీ ద్వారానైనా వింటూనైనా సరే హృదయం మాత్రం విష్ణువు మీదే ఉంచుతూ సంపూర్ణ అభిషేకాన్ని చేయండి. అభిషేకం అయిన తర్వాత సంపూర్ణంగా ఆ విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని తుడిచి చక్కనైనటువంటి కుంకుమ బొట్టుని పెట్టి పసుపు పచ్చనైన పూలతో పూజ చేసి పసుపు పచ్చని ఆహారమైన పులిహోరని నివేదనాన్ని చేయండి. నిశ్చయంగా పరమేశ్వరుడు అనుకూలుడై ఈ తులారాశికి చెందిన యువతకి అమోఘమైన భవితని ఇచ్చి తీరుతాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సత్ఫలితాన్ని ప్రసాదించి తీరుతాడు. June International Day of Yoga. Yoga. Live life to its full potential. సద్గురు ఆత్మజ్ఞాని, మార్మికుడు. ప్రాచీన యోగా శాస్త్రాలను ఈ కాలానికి తగినట్టుగా అందించే విశిష్ట సామర్థ్యం గల సద్గురు జీవితంలోని లోతైన కోణాలను వివరించే ఒక వారధిగా నిలుస్తారు. వారి జీవిత పరివర్తన కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు చేరువవుతున్నారు. మార్మికత అన్నది తూర్పు దేశాల నుండి వచ్చేది కాదు, అది అంతరంగంలో నుండి వచ్చేది. మీరు మార్మిక ప్రక్రియగా పరిగణించే దేన్నైనా ప్రయత్నించే ముందు మౌలికమైన 5 భూతాలను మనలో స్థిరపరచడం చాలా ముఖ్యం. వీటినే యోగశాస్త్రంలో పంచభూతాలు లేదా మహాతత్వాలు అంటారు. ఈ శరీరం, ఆ మాటకొస్తే ఈ భూమి, విశ్వం, బ్రహ్మాండం అన్నీ కేవలం పంచభూతాల ఆటే. ఈ శరీరం తయారీ ఎలా ఉందంటే అందులో 72% నీరు, దాదాపు 12% నేల, 6% గాలి, 4% నిప్పు ఉన్నాయి. మిగిలినది ఆకాశం. ఈ పంచభూతాలు మీలో ఎలా ప్రవర్తిస్తాయన్నదే దాదాపు ప్రతి విషయాన్ని నిర్దేశిస్తుంది. భూతం అంటే ఒక మూలకం. భూతశుద్ధి అంటే మూలకాల మాలిన్యం నుంచి స్వేచ్ఛను పొందటం, లేదా మూలకాలను శుద్ధి చేయడం. అంటే భౌతిక ప్రకృతి నుండి స్వేచ్ఛను పొందటం అని అర్థం. ప్రస్తుతం శారీరక, మానసిక ప్రక్రియలు చాలా మందిపై పూర్తిస్థాయి పట్టును కలిగి ఉన్నాయి. శారీరకమైనదంతా మనం బయట నుండి సమీకరించుకున్నదే. మనం మానసిక ప్రక్రియ అని దేన్నైతే అంటున్నామో ఆ మొత్తం కూడా అనుభూతుల రూపంలో కూడబెట్టుకున్నదే. ఈ రెండిటి మధ్యలో మీరేమిటి లేదా అస్తిత్వపరంగా మీ అసలు స్వభావం ఏమిటి అన్నది నిజంగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. మన అనుభవంలోకి రాని పార్శ్వాలను, అంటే మార్మికమని మనం పరిగణించే పార్శ్వాలను మనం అందుకోవాలంటే మొట్టమొదట మనం పంచభూతాలను శుద్ధి చేయడం మొదలుపెట్టాలి. ఈ భూతాల స్వచ్ఛత వల్ల మీకు ఏది భౌతికం, ఏది మానసికం, ఏది అస్తిత్వం అనే తేడా స్పష్టంగా తెలుస్తుంది. నీటికి చాలా గొప్ప జ్ఞాపకశక్తి ఉందని చూపించడానికి మనకు ఈ రోజున ఎన్నో ఆధారాలున్నాయి. నీటి చుట్టూ జరిగే ప్రతిదీ నీటి అణువుల్లో ఎలాగో ఓలాగా నిక్షిప్తమవుతోంది. అందుకే నీటిని ద్రవ కంప్యూటర్గా పిలుస్తున్నారు. పంచభూతాల్లో నీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఎందుకంటే శరీరంలో 72% నీరే ఉంది. మనం తాగే నీటి గురించి మనం తగిన శ్రద్ధ పాటిస్తే, అంటే కేవలం క్రిములు లేకపోవడం లాంటి విషయాలే కాకుండా, స్వచ్ఛత విషయంలోనే కాకుండా, ఆ నీటిని నిల్వ చేసే విధానం, ఏ రకమైన పాత్రలో దాన్ని నిల్వ చేస్తారు, ఎలా మీరు దాన్ని ఉంచుతారు, దాన్నెలా తాకుతారు, దాన్ని మీరెలా సమీపిస్తారు అన్నది ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఓ ఆలోచన, ఓ భావోద్వేగం, ఓ స్పర్శ అనేవి నీటి అణునిర్మాణాన్నే మార్చేస్తాయని, మీ వ్యవస్థలో నీరు ప్రవర్తించే విధానాన్నే గణనీయంగా మారుస్తాయని ఎన్నో శాస్త్రీయ నిదర్శనాలు నేడు మీకు చూపెడుతున్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం కేవలం ఏదో ఒక వాడిపారేసే వస్తువుతో వ్యవహరించడం లేదు, మనం జీవాన్ని తయారు చేసే పదార్థంతో వ్యవహరిస్తున్నాం. నీరే జీవితం. అంటే ప్రస్తుతం మీరు త్రాగే నీరు మీకు వెలుపల ఉంది కాబట్టి, అది మీ వ్యవస్థలోకి ప్రవేశించే ముందు దాంతో మీరెలా వ్యవహరిస్తారు అన్నది చాలా ముఖ్యం. నీటిని మీరొక లోహపు, రాగి లేదా రాగితో చేసిన మిశ్రధాతువైతే మంచిది. పాత్రలో ఉంచి ఆ పాత్రను రోజూ మీరొక సేంద్రియ పదార్థం, పీచు, నారతో కడిగి, ఇతర వాసనలు లేదా పదార్థాలు తాకని చోట మీరా నీటిని పెట్టి, దాని చుట్టూ చాలినంత స్థలం ఉంచి, మీరు దాన్ని సమీపించినప్పుడు అది ప్రాణం పోసే పదార్థం కాబట్టి, ఆ పాత్రను మీరు కృతజ్ఞత, గౌరవ భావాలతో తాగితే అది మీ వ్యవస్థలో అద్భుతాలు చేస్తుందని మీరు గమనిస్తారు. దీనివల్ల ఆరోగ్యం, స్థితప్రజ్ఞత కలగడం సహజ పరిణామం అవుతుందని మీరు గమనిస్తారు. మీరు నడిచే నేలకు ఒక రకమైన మేధస్సు, జ్ఞాపక శక్తి ఉన్నాయి. కాబట్టి మీరొక కాంక్రీట్ కీకారణ్యంలో నివసిస్తున్నప్పటికీ, మీరు నివసిస్తున్న నేలతో అనుసంధానమై ఉండడం ముఖ్యం. మీరు నివసిస్తున్న నేల లేదా మట్టితో, ఆ భూమితో అనుసంధానమై ఉండటానికి మీ అంతట మీరే మార్గాలను సృష్టించుకోండి. ఏ తొడుగులు లేకుండా ఒట్టి చేతులతోనో లేదా ఒట్టి కాళ్లతోనో, ముఖ్యంగా అరచేతులతో, పాదాలతో రోజు కొద్ది నిమిషాల పాటు నేలను తాకితే, భూమిని ఊరికే అలా తాకడం వల్ల శారీరక ప్రక్రియలో ఓ రకమైన సామరస్యత నెలకొంటుంది. మీ తోటలో, పెరట్లో కనీసం కొద్ది నిమిషాల పాటు ఒట్టికాళ్లతో తిరుగుతూ, మొక్కలను లేదా చెట్లను తాకుతూ మీరు కొద్ది నిమిషాలు గడపాలి. ఎందుకంటే ఇదే మీ ప్రాణానికి ఆధారం. మీరు, ఇతర ప్రాణులు, మొత్తం జీవమంతా ఈ భూమిలో నుంచి వచ్చినదే. దీనితో అనుసంధానమై ఉండండి. మీ వ్యవస్థను సమతుల్యపరచుకోండి. మీ శరీరంలో గాలి కేవలం 6% మాత్రమే ఉన్నా, ప్రతి క్షణమూ జరిగే లావాదేవీల పరంగా చూస్తే అది పంచభూతాల్లో అత్యంత క్రియాశీలకమైనది. మీరు ఎలాంటి గాలి పీలుస్తున్నారన్నది ఖచ్చితంగా ఎంతో ముఖ్యమైన విషయం. ఇది మీకు బాగా తెలిసిన విషయమే. కానీ మీరు ఎలా శ్వాస తీసుకుంటారు, ఎంత చేతనాపూర్వకంగా శ్వాస తీసుకుంటారు అనేది కూడా అంతే ముఖ్యం. ప్రత్యేకించి మీలో పెద్ద నగరాల్లో నివసిస్తున్న వారికి మీరెలాంటి గాలి పీలుస్తున్నారన్నది మీ చేతుల్లో లేకపోవచ్చు. కాబట్టి మీకు దగ్గరలో పార్కులోనో, సరస్సు లేదా నది ఒడ్డునో మీకు ఏది అందుబాటులో ఉంటే అక్కడ కనీసం కొద్ది నిమిషాల పాటు నడవడం, ముఖ్యంగా మీకు పిల్లలుంటే వారిని నెలకొకసారైనా మీ నగరం నుండి దూరంగా బయటికి తీసుకువెళ్లడం ముఖ్యం. ప్రకృతి ఇంకా చాలా వరకు సహజంగానే ఉన్న చోటుకో, చిన్న కొండను ఎక్కడానికో, లేదా అడవిలో నడవడానికో, లేదా నదిలో ఈదడానికో, ప్రకృతితో వాళ్ళు అనుసంధానమై ఉండటానికి ఏదైనా సహజంగా ఉన్న చోటికి తీసుకెళ్లడం ముఖ్యం. అక్కడ శ్వాస ఓ క్రియాత్మక స్థితిలో ఉంటుంది. ఇది కేవలం ఏరోబిక్ వ్యాయామాల కోసం కాదు. ఇది ఎందుకు ముఖ్యమంటే, లోపలికి గాలి పీల్చుకోవడం, బయటకి గాలి వదలడం నిరంతరం జరుగుతూనే ఉంది. శరీరంలోని మేధస్సు దీన్ని చూసుకుంటుంది. గాలి స్వచ్ఛంగా, సజీవంగా ఉందని శరీరం గ్రహిస్తే అప్పుడది శ్వాస తీసుకునే విధానమే భిన్నంగా ఉంటుంది. ఇది మీరు గమనించవచ్చు. వ్యవస్థ లోపల శుద్ధి జరుగుతుంది. ఎందుకంటే శ్వాస గాలి వినిమయంలో కేవలం 1 నుంచి 2%.
మిగిలింది ఎన్నో ఇతర మార్గాల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు స్వచ్ఛమైన గాలిలో ఉంటే మీరేదైనా శారీరక యాక్టివిటీ ద్వారా మీ శ్వాసని ఓ క్రియాత్మక యాక్టివ్ స్థితికి తీసుకురావడం ముఖ్యం. మీరు మరీ తీవ్రమైనదేదీ చేయాల్సిన అవసరం లేదు. మీరు తగినంత గాఢంగా శ్వాసను తీసుకునే స్థితికి వస్తే చాలు. కొంత సమయం పాటు మీరు సాధారణ కంటే కొద్ది గాఢమైనదిగా శ్వాస తీసుకోవాలి. ముఖ్యంగా పెరిగే పిల్లలకి ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది శరీర సమగ్రతని, దృఢత్వాన్ని గణనీయంగా పెంచుతుంది. కానీ రోజూ మీరు బయటికి వెళ్లలేకపోతే మీ ఇంట్లోనే శ్వాసను శుద్ధి చేసుకోవడానికి నాడీ శుద్ధి అనే సులువైన యోగా సాధన చేయొచ్చు. మీ శరీరంలో అగ్ని 4% ఉంటుంది. మీ లోపల ఎలాంటి అగ్ని మండుతోంది? అది అత్యాశ, ద్వేషం, కోపం, వ్యతిరేకత, కాంక్షలు, ప్రేమ, దయలకు సంబంధించిన అగ్ని. మీరు దీని గురించి పట్టించుకుంటే మీ శారీరక, మానసిక సంక్షేమం గాడిన పడతాయి. మీరు స్థితప్రజ్ఞత, ఉల్లాసంతో ఉన్న జీవిగా అవుతారు. మీలో ఉన్న అగ్నిని శుద్ధి చేసుకోవడానికి మీరు చేయదగ్గ సులువైన ప్రక్రియ ప్రతిరోజు సూర్యరశ్మిని పొందటమే. అదృష్టవశాత్తు సూర్యరశ్మిని కాలుష్యపరచలేం. మనం మిగతా వాటిని కాలుష్యపరిచినప్పటికీ సూర్యరశ్మి ఇంకా స్వచ్ఛంగానే ఉంది. దాన్ని బాగా ఉపయోగించుకోండి. మీరు అగ్నిని ఉపయోగించుకోవాలనుకుంటే మీరు ఎలాంటి నూనె లేకుండా సేంద్రియ పదార్థమైన గడ్డి లేదా ఎండుకర్రలతో నిప్పుని రాజేసి ఆ నిప్పుకి ఎదురుగా నిలబడి మీ చేతులని, మీ కాళ్లని 3 నిమిషాల పాటు తెరిచి ఆ తర్వాత మీ వెన్నుముకని 3 నిమిషాల పాటు నిప్పుకు చూపిస్తూ నిలబడండి. ఇది మీ కాంతిమండలాన్ని శుద్ధి చేసి మీ వ్యవస్థలో ఓ కొత్త పునర్జీవన భావనని తీసుకొస్తుంది. ఇది లోపల ఉన్న అగ్నిని రగిల్చి బయట ఉన్న అగ్నితో దాన్ని మళ్లీ సంధానించడం. ప్రాచ్య దేశాల్లో జరిగే అగ్ని ఆధారిత క్రతువులన్నిటికీ ఇదే ఆధారం. నిప్పు రాజేయడం మీకు వీలు కాకపోతే కనీసం నూనెతోనో లేదా నెయ్యితోనో జ్యోతిని వెలిగించి ఆ జ్యోతి చుట్టుపక్కల్లో ఉండండి. మొదట జ్యోతికి ముఖం చేసి కూర్చోండి. ఆ తర్వాత వెనక్కి తిరిగి కూర్చోండి. ఇందువల్ల మీలో ఉన్న అగ్నిభూతం పునరుత్తేజితమవుతుంది. ఐదవది, ప్రకృతిలో అన్నిటికంటే విస్తారమైన పార్శ్వం ఆకాశం. దీనికో రకమైన మేధస్సు ఉంది. ఈ ఆకాశిక మేధస్సు మీలో ఎలా ప్రవర్తిస్తుందనే విషయం మీ జీవిత స్వభావాన్ని నిర్ధారిస్తుంది. మీ జీవితపు స్వభావం, గుణం, శక్తి ఇవన్నీ ముఖ్యంగా ఈ ఆకాశ మేధస్సుని మీరు ఎంతవరకు అందుబాటులో తెచ్చుకుంటారన్న దాన్ని బట్టి నిర్ణయించబడతాయి. నేను ఇదివరకే చెప్పినట్టుగా ఇది పంచభూతాల్లో అత్యంత విస్తారమైనది. అంటే దీనికి పరిమితి అంటూ ఏదీ లేదు. నీటికో పరిమితి ఉంది, గాలికి ఉంది, నేలకు ఉంది, నిప్పుకి ఉంది. కానీ ఈ ఆకాశ పార్శ్వం ఓ అంతులేని అవకాశం. మీరు అపరిమితమైన రీతిలో అందుబాటులోకి తెచ్చుకుంటే మీ గ్రహణశీలత, మేధస్సు రెండూ పెరగవచ్చు. ఆకాశాన్ని లేదా ఆకాశ మేధస్సుని మరింత అందుబాటులోకి తెచ్చుకునే ఓ సులువైన ప్రక్రియ ఏమిటంటే, ఉదయం సూర్యుడు 30 డిగ్రీల కోణం దాటి పైకి వెళ్లే లోపల ఆకాశం వంక ఒకసారి చూసి మిమ్మల్ని, ఈ గ్రహాన్ని ఆయా స్థానాల్లో పట్టి ఉంచుతున్నందుకు నమస్కరించండి. సూర్యుడు 30 డిగ్రీలు దాటిన తర్వాత, అంటే రోజులు ఎప్పుడైనా సరే, ఓసారి పైకి చూసి మళ్లీ నమస్కరించండి. సూర్యాస్తమయం తర్వాత, అంటే సూర్యాస్తమయం అయిన 40 నిమిషాల్లోపు ఆకాశాని వైపు చూసి మరోమారు నమస్కరించండి. మీరు పైనున్న దేవుళ్లకి మొక్కడం లేదు. మీ చుట్టూ ఉన్న ఈ ఆకాశానికి, ప్రతిదాన్ని వాటి వాటి స్థానాల్లో పట్టి ఉంచుతున్న ఆకాశానికి నమస్కరిస్తున్నారు. మీ జీవశక్తులకు ఆకాశం తోడ్పడేలా మీరు చేయగలిగితే మీ జీవితం అద్భుతమైన రీతుల్లో జరుగుతుంది. మీరెప్పుడూ ఆలోచించని మేధస్సు మీ సొంతమవుతుంది. అంతర్గత అన్వేషణ కోసం యోగా. శాంభవి ముద్ర. మానవ చరిత్రలో ఎందరో మహోజ్వలమైన వ్యక్తులు ఉన్నారు. వారు ఈ ఆకాశంలోని నక్షత్రాల కంటే ఎక్కువగా మెరిసిపోయారు. మరి
ఎందుకని కొందరు ఇలా అత్యంత సమర్థత కలిగి ఉన్నారు? ఇంకొందరు ఎందుకు ప్రతి చిన్న విషయానికి శ్రమపడుతూ ఉంటారు? మిమ్మల్ని మీరు ఒక యంత్రంతో పోల్చుకుంటే మీకు ఒక శరీరము, ఒక మనస్సు ఉన్నాయి. మీకు గొప్ప శరీరం, మనస్సు ఉండవచ్చు, కానీ వాటికి లూబ్రికేషన్లా పనిచేసే దానినే అనుగ్రహం అంటాం. తగినంత లూబ్రికేషన్ లేకపోతే మీరు ప్రతి చోటా కుంటుపడుతూ ఉంటారు. ఇలా ఎంతోమంది తెలివైన, సమర్థులైన వారున్నారు, కానీ లూబ్రికేషన్ లేకపోవడం వల్ల జీవితంలో ప్రతి చోటా కుంటుపడుతుంటారు. కనుక మనిషికి జీవితంలో అనుగ్రహం అనే అంశం ఉండటం ఎంతో ముఖ్యం. శాంభవి ముద్ర అనేది అనుగ్రహం పొందటానికి ఒక కిటికీని తెరవటం వంటి ప్రక్రియ. బాసిపీట వేసుకుని సౌకర్యంగా కూర్చోండి. వెన్నుముకను మీకు సౌకర్యంగా ఉండేంత నిటారుగా పెట్టండి. మనం ఇప్పుడు చేతిలో యోగముద్ర పెడదాం. మీ బొటను వేలు, చూపుడు వేలు కొనలను తాకిస్తూ వృత్తాకారంలో పెట్టండి. మిగతా 3 వేళ్లు నిటారుగా ఉండాలి. మొత్తం 4 వేళ్లు దగ్గరగా, మధ్యలో ఎటువంటి ఖాళీలు లేకుండా ఉండాలి. యోగముద్రతో మీ చేతులను తొడల మీద పైకి తిప్పిపెట్టి, చేతులను, భుజాలను వదులుగా రిలాక్స్డ్గా ఉంచి, కళ్ళు మూసుకుని ముఖాన్ని కొద్దిగా పైకెత్తి కూర్చోండి. మీరు ముఖాన్ని కొద్దిగా పైకెత్తి కూర్చున్నప్పుడు సహజంగానే మీ ధ్యాస కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఈ సహజమైన ధ్యాసని కొనసాగించండి, కానీ దృష్టి కేంద్రీకరించకండి. మీ కనుబొమ్మల మధ్య సహజమైన ధ్యాసతో ముఖాన్ని కొద్దిగా పైకెత్తి పెట్టి కళ్ళు మూసుకోండి. సున్నితమైన, సాధారణమైన ధ్యాసను కనుబొమ్మల మధ్య ఉంచి సహజంగా జరిగే శ్వాసక్రియ పట్ల స్పృహతో ఉండండి. ఇలా 3 నుంచి 6 నిమిషాల పాటు కూర్చోండి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందతే వా నందతి నందతి నందతే వా. తగినంత సమయం తీసుకొని మెల్లగా, చాలా మెల్లగా కళ్ళు తెరవండి.
ये श्रोत्या विब्रुतो ये मनुष्या हे अमृतं विब्रुतो ये हविंषि ये श्रोत्या विब्रुतो ये मनुष्या भूमिमङ्गलं उदकमङ्गलं अग्निमङ्गलं भूमिमङ्गलं उदकमङ्गलं अग्निमङ्गलं वायुमङ्गलं गगनमङ्गलं सूर्यमङ्गलं सर्वमङ्गलं भवतु 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 सर्वमङ्गलं भवतु. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సూప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ప్రధానంగా ఈరోజు ఆదివారము ఆశ్లేష నక్షత్రంతో కూడినటువంటి పంచమీ ఘడియలు. ఆశ్లేష ఉదయం 10 తర్వాత మఘా నక్షత్రం వస్తుంది. ఉదయం 10 వరకు ఆశ్లేష ఉన్నది, దాని తర్వాత మఘ. 10 గంటల 40 నిమిషాల తర్వాత మఘా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ మఘా నక్షత్రంతో కూడినటువంటి పంచమి అనేక మంచి కార్యక్రమాలు చేయడానికి కలిసి వస్తుంది. ఆశ్లేషలో ప్రయాణం చేసేటప్పుడు, అలాగే ఆశ్లేష నక్షత్రంలో చేసేటటువంటి కార్యక్రమాలు ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించి చేస్తే బాగుంటుంది. పంచమి ఆదివారం కాబట్టి సంతాన సంబంధమైనటువంటి దోషాలు పొందుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అలాగే సూర్యనారాయణమూర్తిని ప్రార్థన చేయడం మంచిది. పంచమి ఎటువంటి కార్యక్రమాన్నైనా సరే విజయాన్ని ఇస్తుంది. అలాగే మఘా నక్షత్రము అన్ని శుభ కార్యక్రమాలకి అనుకూలించేటటువంటి శుభ నక్షత్రం. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నవారు ఈ రోజున ఆదిత్య హృదయం 3 సార్లు సూర్య ప్రీతిగా చదివినట్లయితే మంచి జరుగుతుంది. ఇక రేపటి శుభ నక్షత్రం అంశాన్ని పరిశీలన చేసినట్లయితే సోమవారము షష్ఠి మఘా నక్షత్రంతో ప్రారంభమవుతోంది. షష్ఠి ఘడియలు అంత ఉపయుక్తమైనవి కాదు. ఈ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి తిథి. ఇక్కడ కలహ సూచన కనపడుతోంది కాబట్టి ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అంశంలో కూడా ముందుగా మహాగణపతిని ధ్యానించి ప్రారంభం చేస్తే మంచి జరుగుతుంది. ఏ కార్యక్రమం అయినా సరే ప్రారంభించవచ్చు, కానీ సోమవారము షష్ఠి కలిసింది కాబట్టి ఒకసారి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకొని కనుక మనం కార్యక్రమాలను కనుక ప్రారంభం చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి శుభయోగాలు వస్తాయి. మఘా నక్షత్రం తర్వాత కౌలవకరణము వజ్రయోగంతో కూడి ఉన్నది. అలాగే రోజంతా కూడా షష్ఠి ఘడియలు ఉన్నాయి. అత్యధిక శాతము మౌనంగా ఉండటం, కలహప్రియం షష్ఠి కాబట్టి కలహాలు రాకుండా చూసుకోవటం, ప్రశాంతంగా మాట్లాడుకోవటం చాలా మంచిది. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. పేపో రారి చిత్తా నక్షత్రం. పే అనగానే పెద్దన్న, పెద్దులు, పెద్దారావు, పెద్దయ్య ఈ విధంగా ఉన్నటువంటి అక్షరాలు, నామాలు. పెద్దమ్మ పే అక్షరం ఎక్కడైతే ఉంటుందో అది చిత్తా నక్షత్రం మొదటి పాదం అవుతుంది. రాశి కన్యా రాశిలో ఉంది. పేపో రారి చిత్తా. అదే మనం పకార పంచాక్షర స్వరాలను కనుక చూసినట్లయితే పాపి, పు, పే, పో. ఇందులో 4వ అక్షరం, ఇది 4వ స్వరం. పే అంటే వీరభద్ర బీజము. ఎవరైతే పే అనే అక్షరం మన పేరులో మొదటి స్థానంలో కలిగి ఉంటారో, ఈ పే దేని సూచిస్తోంది? పెద్దరికాన్ని సూచిస్తోంది, హుందాతనాన్ని సూచిస్తోంది. ఇది రక్షణ బీజంగా కనపడుతోంది. అలాగే దీంతోనే రకారం చేరిస్తే ప్రేమ. ఈ ప్రే అనేటటువంటి అక్షరం కూడా ప్రేరణ. ఇలా వచ్చేటటువంటి అక్షరాలన్నీ కూడా ఈ చిత్తా నక్షత్రం మొదటి పాదాన్ని సూచిస్తున్నాయి. కన్యా రాశిలో ఉంది. అధిష్టాన దైవము సాక్షాత్తు వాసుదేవుడు, విష్ణుమూర్తి. అలాగే వ్యాపార యోగం విశేషంగా కలిసి వస్తుంది. పేరులో మొదటి అక్షరం పే కనుక ఉంటే మన పేరు ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. అలాగే అధికార బాధ్యతలు కూడా విశేషంగా ఉంటాయి. అనేక ఆలోచనలతో ముందుకు వెళతారు. బంగారు భవిష్యత్తుని నిర్మిస్తారు. నక్షత్రానికి సంకేతంగా కుజుడు భాసలుతున్నారు. చిత్తా నక్షత్రము నామనక్షత్రమైనప్పుడు దశ కుజ దశ ప్రారంభమవుతుంది. భూయోగ సిద్ధి విశేషంగా ఉంటుంది.
ఎక్కడైతే పే అనే అక్షరం ఉన్నదో అక్కడ పవిత్రమైన నిర్మలమైన మనస్సు భాసిల్లుతోంది. అదృష్టవారం బుధవారం, ఎందుకని ఇక్కడ వాసుదేవనామం కాబట్టి. అలాగే రాశికి అధిపతి బుధుడు కనుక బుధుడికి అధిష్టాన దైవం సాక్షాత్తు మహావిష్ణువు కాబట్టి ఆకుపచ్చ రంగు అదృష్ట రంగు. వారం బుధవారం అదృష్టవారం. బుధవారం నాడు మనం చేసేటటువంటి సంకల్పాలు విశేషంగా యోగిస్తాయి. ఎక్కడైతే కన్యారాశికి సంబంధించిన లేదా బుధుడికి సంబంధించిన అంశాలు ఉంటాయో అక్కడ తెలివితేటలు, సమయస్ఫూర్తి, ఛందోబద్ధమైనటువంటి సంఖ్యాపూర్వకమైన గణిత విజ్ఞానం అత్యధికంగా ఉంటుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పో అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధిని పరిశీలన